అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ టిన్ ఫ్లేమ్స్ ఎనర్జీ. ఈరోజు మనం మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్స్. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్స్. Four of Pentacles, the Hierophant, Knight of Swords, Ten of Pentacles, Nine of Pentacles, Seven of Wands, Ace of Wands. Bottom of the deck, the Hermit. ఓకే, మీ పర్సన్ ఇప్పుడు చాలా చాలా బాధలో ఉన్నారు, పెయిన్లో ఉన్నారు. అంటే ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ద హెర్మెట్ తోటి చాలా ఒంటరిగా ఉండాలి. నేను ఇప్పుడు నా సోల్, నా ఇన్నర్ వాయిస్ నేను వినాలి. ఒక ఎలా అంటే ఆత్మని వెతుక్కుంటూ వెళ్తాను కదా, మన ఇన్నర్ వాయిస్ని వినడానికి మనం ట్రై చేస్తుంటాం కదా అప్పుడప్పుడు. అలాంటప్పుడు ఏం చేస్తుంటాం, ఒంటరిగా వింటేనే మన ఇన్నర్ వాయిస్ అనేది మనకు చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు మీ పర్సన్. ఎందుకు తనని తాను ఎందుకు వెతుక్కుంటూ వెళ్తున్నాడు, దేనికోసం తను ఇంత ఒంటరిగా ఫీల్ అయిపోతూ ఆన్సర్స్ కోసం వెతుకుతున్నాడు. ఎక్కడ నాకు ఆన్సర్ దొరుకుతుంది, ఎవరు నాకు ఆన్సర్స్ ఇస్తారు, ఏం జరుగుతుంది నా లైఫ్లో, ఏంది నేను ఇట్లానే వెతుక్కోవడానికి వెళ్తున్నాడు ముందుకు. ఎందుకు ఇలా ఇతను ఎందుకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇలా ఉన్నాడు అంటే, పాస్ట్లో 4 of Pentacles తోటి అండ్ 7 of Wands తోటి మీరు ఎన్నోసార్లు వెళ్ళుంటారు మీ పర్సన్ దగ్గరికి. మెసేజ్ చేసిన, ఫోన్లు చేసిన రిప్లై ఇవ్వకుండా, నా వాళ్ళు నాకు ఇంపార్టెంట్, నాకు సొసైటీ ఉంది ఇంపార్టెంట్, నాకు మెటీరియలిస్టిక్ లైఫ్ ఇంపార్టెంట్, నాకు ఇవన్నీ వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని మీకు రిప్లై ఇవ్వలేదు సరికదా. మీకు పెట్టారు, కంప్లీట్గా బ్లాక్ పెట్టాడు, గోడ. చూడండి, 7 of Wands తోటి పెడుతూనే ఉన్నాడు. మీరు ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు పెడుతూనే ఉన్నాడు. ఎట్లా అంటే ఇట్లా రిస్ట్రిక్షన్. ప్రేమ ఉంది, ప్రేమ లేదు అని కాదు, లవ్ ఉంది, కానీ టైట్గా పట్టుకున్నాడు. నాకు సొసైటీ ఉన్నది కదా, వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళందరూ చెప్పిన మాట వినాలి, ఇదే కరెక్ట్, ఇట్లనే చేయాలి నేను. ఇంకా మోరవర్ ఏంటంటే, మీ దగ్గరికి వస్తే ఇప్పుడు ఈ కనెక్షన్ నేను అంగీకరిస్తే, ఈ లవ్ని నేను అంగీకరిస్తే ఇంకో దాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఏదైనా నేను మిస్ అవుతానేమో, ఇప్పుడు ఉన్న లైఫ్ని నేను మిస్ అవుతానేమో, మెటీరియలిస్టిక్ లైఫ్ కూడా కావచ్చు, దాన్ని నేను మిస్ అయిపోతానేమో. ఇవన్నీ కూడా ఉన్నాయి. అలసిపోయిండు, విసిగిపోయి ఇంకా ఇప్పుడు తనని తాను వెతుక్కుంటున్నాను హెర్మెట్ తోటి. ఏం చేయాలి నేను, ఎటు వెళ్ళాలి నేను, ఎక్కడికి వెళ్తే నాకు ఆన్సర్ దొరుకుతుంది, ఏం చేస్తే నాకు ఆన్సర్ దొరుకుతుంది, ఇలా సోల్ సర్చింగ్లో ఉన్నాడు అనమాట ఇప్పుడు మీ పర్సన్. అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు మీ పర్సన్ మీ వైఫ్ యాక్షన్ కోసమే వస్తున్నాడు, చాలా ఫాస్ట్గా. ఇక ఏది వద్దు, ఈ డౌట్లు, ఈ కన్ఫ్యూజన్లు ఎప్పటికీ ఇలానే ఉంటూ ఉంటాయి. నేను ఏది ఆలోచించకుండా నేను యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడున్న ఈ ఎనర్జీని నేను యూజ్ చేసుకుంటా. ఇప్పుడు యాక్షన్ చేయాలనే ఉంది, చాలా ఫాస్ట్గా కమ్యూనికేషన్గా. అది కూడా ఏదో టైంపాస్కి కాదు, ఏదో చాలా సీరియస్గా నేను కమిట్మెంట్ ఇవ్వాలి తనకి. ఇది నేను ఇంకా ఉండలేను, ఈ బాధను భరించలేను, ఇట్లా హోల్డ్ చేసి అతనికి అలసిపోయాడు తను. ఇంకా సోల్ సర్చ్లో ఉన్నాడు కదా, హెర్మెట్ అని వచ్చింది, చాలా బాధలో ఉన్నాడు. అంటే సోల్ ఫీల్ అవుతుంది అక్కడ, మనిషి కాదు, సోలే ఫీల్ అవుతుంది. ఇంకా కలిసిపోయి ఎలాగైనా సరే నేను యాక్షన్ తీసుకోవాలి, తన సైడ్ నేను ఒక ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ తోటి ఒక బిగినింగ్ కావాలి, అది కూడా చాలా స్ట్రాంగ్గా బిగినింగ్ కావాలి మా లైఫ్లో, మా ఈ కనెక్షన్లో. స్లోగా స్టార్ట్ అయినా పర్లేదు కానీ స్ట్రాంగ్గా ఉండాలి అని చాలా చాలా ఆయనకు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. తను మీ పర్సన్ మీ వైపు రావాలనే, యాక్షన్ చేసుకోవాలనే ఉంటున్నాడు. అండ్ ద హెరోఫెంట్ తోటి చాలా చాలా రియలిస్టిక్గా, అంటే చాలా ప్రాక్టికల్గా, ఏదో అల్లటప్పగా కాకుండా, ఏదో క్యాజువల్గా వెళ్ళేసి వద్దాం అనేది కాకుండా, చాలా రియలిస్టిక్గా, చాలా ప్రాక్టికల్గా అండ్ చాలా లాంగ్ లైఫ్గా. అండ్ 10 of Pentacles తోటి చూడండి, ఇది యూనియన్, ఫ్యామిలీతోటి మీతో ఫ్యామిలీగా ఉండాలని ఉంది తనకి. పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, కళ్యాణం చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, వీటన్నిటిని చూస్తూ చాలా హార్మోనియస్గా, చాలా బ్యాలెన్స్డ్గా, ఒక హుందాగా మీతోటి రిలేషన్షిప్ కావాలనే తను ముందుకు ఇప్పుడు యాక్షన్ చేసుకోవడానికి, నైట్ ఆఫ్ స్వార్డ్స్ తోటి యాక్షన్ తీసుకోవడానికి వస్తున్నాడు. ఎందుకంటే గతంలో చాలా అలసిపోయిండు తను. ఇంకా 9 of Pentacles తోటి ఇప్పుడు మీరు ఎలా కనిపిస్తున్నారంటే తనకి, మేబీ మీ మీద మీరు ఇప్పుడు ఫోకస్ ఉండొచ్చు, మీకు చాలామందికి ఎక్కువ సెల్ఫ్ లవ్లో ఉండొచ్చు, మీరందరూ కూడా చాలా అట్రాక్టివ్ అవుతుంది మీ పర్సన్ తోటి. ఎందుకు నైట్ ఆఫ్ స్వార్డ్స్ తోటి ఎందుకు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు చాలా ఫాస్ట్గా అని అంటే, ఏదో ఒక కమ్యూనికేషన్ నేను తీసుకోవాలి, ఏదో చిన్న మెసేజ్ అయినా సరే ఇప్పుడు తనకి చేయాలి.
మంచిదా చెడుదా ఏమవుతుంది అనేది పక్కకు పెట్టు, తను ఏమంటుంది అనేది పక్కకు పెట్టు. నేను చెయ్యాలి, ఎలాగైనా సరే నేను చెయ్యాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు మిమ్మల్ని తను చాలా అట్రాక్టివ్గా చూస్తున్నారు, చాలా అట్రాక్టివ్గా కనపడుతున్నారు. మీ మీద మీకు ఫోకస్ ఎక్కువ ఉంది, మీరు చాలా గ్రౌండెడ్గా ఉన్నారు, నర్చరింగ్గా ఉన్నారు, మీ మీద మీకు కేరింగ్ ఉంది, మీ సెల్ఫ్ లెవెల్లో ఇప్పుడు మీరు ఉన్నారు. ఎలాంటి ఇది నాకు ఏది వద్దు. మేబీ మీరు ఎమోషనల్గా డిటాచ్మెంట్ అయ్యి ఉండొచ్చు చాలా కొంతమందికి దీంట్లో. అందుకనే మీ పార్ట్నర్ మీ వైపు అట్రాక్టివ్ అవుతున్నాడు ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ తోటి. అందుకే తనకి ఏస్ ఆఫ్ వాండ్స్ తోటి ఒక న్యూ బిగినింగ్ కావాలి, ఈ లైఫ్లో ఒక స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ కావాలి. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ తోటి మ్యారేజ్ చేసుకోవాలి, చాలా ఫుల్ఫిల్గా లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయాలి తనతోటి అని ఉన్నాయి తనకు థాట్స్ అన్నీ కూడా తిరుగుతున్నాయి మైండ్లో. ఓకే, మీ పర్సన్ ఇంకా మీకు ఇంకా ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నాడో చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్స్. ప్లీజ్ షో మీ ద యూనివర్స్. బాటమ్ ఆఫ్ ది డెక్, నైట్ ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు తనకు చాలా ఉంది, ఈ కనెక్షన్లో ఎలాగైనా సరే సక్సెస్ తీసుకొని రావాలి అంటే చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉందన్నమాట 10 ఆఫ్ పెంటికల్స్ తోటి. చూడండి ఇప్పుడు అన్నీ ఉన్నాయి తనకి, అంతే స్టెబిలిటీ కూడా వచ్చేసింది ఇప్పుడు తనకి, అంటే ఆ స్ట్రాంగ్గా డెసిషన్ కూడా తీసుకున్న మూడ్లో ఉన్నాడు ఇప్పుడు తను. టూ ఆఫ్ సోట్స్ అనేది ఇది మిమ్మల్ని పాస్ట్లో మిమ్మల్ని ఒక క్రాస్ రోడ్లో పెట్టాడు, అంటే ఎటు తేల్చలేని స్థితిలో మీరు మెసేజ్ చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మీ లవ్ని మేబీ ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు, కానీ అంటే అటు కాకుండా ఇటు కాకుండా పెట్టారు గతంలో పాస్ట్లో. అందుకే ఇప్పుడు తను హెర్మెట్ తోటి ఫస్ట్ మనకు స్టార్టింగ్లో వచ్చిన హెర్మెట్ తోటి చాలా బాధలో ఉన్నాడు తను. అండ్ ఈ 4 ఆఫ్ పెంటికల్స్ కూడా చాలా అందుకే టైట్గా పట్టుకొని ఉన్నాడు. అండ్ ఇప్పుడు తనకి 9 ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ తోటి చాలా స్ట్రాంగ్గా న్యూ బిగినింగ్ కావాలి. 9 ఆఫ్ కప్స్ అంటే ఇంకా విష్ ఫుల్ఫిల్మెంట్. తనకి తెలుసు మీరు తనకి చాలా ఇంపార్టెంట్ అని, మీతో ఉంటే తనకు చాలా అన్నీ దక్కుతాయని, చాలా విష్ ఫుల్ఫిల్మెంట్ ఎనర్జీ మీది. అంటే తను చెప్పకపోయినా మీతో ఉంటే తనకు చాలా బాగుంటుంది, అన్నీ ఉంటాయి మీతో ఉంటే ఇంక అన్నీ నేను నాకు దక్కినట్టే అన్న ఫీలింగ్లో ఆ ఎనర్జీ అనమాట మీది. తనకు తెలుసు ఇది మీలో ఉన్న ఎనర్జీ అనేది. ఈ 9 ఆఫ్ కప్స్ తోటి తనకు ఉంది, మీ దగ్గరకు వస్తే నాకు అన్నీ ఉంటాయి, నేను చాలా బాగుంటాను, నా లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ తోటి ఎలాగైనా సరే ఈ సక్సెస్ తీసుకురావాలి ఈ కనెక్షన్లో. నేను ఎలాగైనా సరే నేను ఎంతకైనా వెళ్ళి కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని అంటేనే చాలా చాలా ఏమంటారు, చాలా లీడర్షిప్గా ఉన్నదనమాట, చాలా రిచెస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ ఎనర్జీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, ఏదో ఇమ్మెచ్యూర్గా కాదు, చాలా మెచ్యూర్డ్గా ఉండే ఎనర్జీ. చాలా నేను దీనికోసం ఈ కనెక్షన్ కోసం నేను స్ట్రాంగ్గా నిలబడాలి అన్న ఎనర్జీ అనమాట ఇప్పుడు మీ కనెక్షన్కి. ఓవరాల్గా మీ పర్సన్ ఇప్పుడు ఏమైందంటే మిమ్మల్ని పాస్ట్లో ఒక క్రాస్ రోడ్లో పెట్టాడు. అండ్ మీకు ఎన్నిసార్లు వచ్చినా, మీరు ఎన్నిసార్లు వెళ్తున్నా మీకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. 7 ఆఫ్ వాండ్స్ తోటి మిమ్మల్ని హోల్డ్ చేసి పెట్టాడు ఇక్కడ. మీ ఎనర్జీస్ని, మీ ప్రేమని అన్నిటినీ కూడా హోల్డ్ చేసి పెట్టడం వల్ల ఏమైంది, హెర్మెట్ తోటి తనను తానే కోల్పోయాడు. అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ తోటి చాలా క్విక్గా ఏదైనా సరే తీసుకోవాలి నేను యాక్షన్. ఎందుకనంటే హెర్మెట్ అనేది చాలా పెయిన్ ఇస్తుంది తను ఏదో తప్పు చేశానన్న భావనలో ఉండిపోయింది, ఒంటరిగా ఉండిపోతుంది తను. నైట్ ఆఫ్ స్వార్డ్స్ తోటి ఎలాగైనా సరే క్విక్గా నేను యాక్షన్ తీసుకోవాలి. ఏస్ ఆఫ్ వాండ్స్ తోటి ఈ కనెక్షన్లో నేను న్యూ బిగినింగ్ తీసుకొని రావాలి. నా పార్ట్నర్ని ఏదైతే నేను క్రాస్ రోడ్లో పెట్టానో దాని నుంచి నేను బయటికి తీసుకురావాలి. తన సైడ్ ఒక మూమెంట్ కావాలి నాకు, చాలా విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి. తను నేను ఇద్దరం కలిస్తే మాకు ఇద్దరికి కూడా చాలా చాలా హ్యాపీ లైఫ్ నేను చూస్తాను తనతోటి. ఎలాగైనా సరే నేను తనతోటి ఒక యాక్షన్ తీసుకోవాలని మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నాడు. అండ్ మీ పార్ట్నర్ ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నాడో చూద్దాం. మీ పార్ట్నర్ మీకు ఇప్పుడు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం, చెక్ చేద్దాం ఎనర్జీస్. స్ట్రెంగ్త్, బాటమ్ ఆఫ్ ది డెక్, 4 ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది అని అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు నెగిటివిటీ ఉంది. నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇలానే చేయాలి అంటే సొసైటీ మాటలు ఉంటాయి కదా, చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు కూడా మన మీద ఒక్కొక్కసారి ఎఫెక్ట్ పడుతుంది. నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే చేయాలి, ఇలా చేయి. నువ్వు ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ అయిందనుకో, నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకొకరు కమిట్మెంట్ ఎట్లా ఇస్తావు? లేదు మ్యారేజ్ కాలేదనుకోండి, తల్లిదండ్రుల దగ్గర ఉన్నారనుకోండి, వీళ్ళది కాదు వాళ్ళని కాదు, తల్లిదండ్రులు చెప్పిన మాటే వినాలి. అంటే చుట్టూ ఉంది నెగిటివిటీ. దానివల్ల ఇతనికి 4 ఆఫ్ సోర్డ్స్ తోటి చాలా పెయిన్లో ఉన్నాడు, మనశ్శాంతి లేదు తనకి, ఏం మాత్రం కూడా ప్రశాంతత లేదు. ఎలాగైనా సరే నేను ఈ కనెక్షన్ కోసం, తనకి తెలుసు ఈ కనెక్షన్లో నేను చాలా ఓపికగా ఉండాలి, చాలా స్ట్రెంగ్త్ తీసుకోవాలి, పేషెన్సీగా నేను ముందుకెళ్ళాలి. ఈ కనెక్షన్ గ్రోత్ కావాలి అంటే నేను పేషెన్సీగా ఉండాలి.
ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఈ స్పోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్న ఈ స్థితిని నేను ఇప్పుడు తట్టుకోలేకపోతున్నా, నేను తీసుకోలేకపోతున్నాను. ఎలాగైనా సరే మీతోటి ఒక మూమెంట్ అయితే నాకు కావాలి, క్విక్గా యాక్షన్ నేను తీసుకుంటాను. ఎలాగైనా సరే అది ఏ విధమైనది కూడా నైట్ ఆఫ్ స్వాట్స్ తోటి. అండ్ తనకి తెలుసు ఈ కనెక్షన్లో నిలబడాలని, స్ట్రాంగ్గా నిలబడాలంటే పేషెన్సీ కావాలని, అండ్ స్ట్రాంగ్గా స్ట్రెంత్గా ఉండాలని కూడా తెలుసు. ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉంటాను, పేషెన్సీగా ఉంటాను, మన కనెక్షన్ నేను ముందుకు తీసుకొని వెళ్తాను, తొందరగా నీ దగ్గరికి నేను వస్తాను అని మీకు మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. ఇది ఈరోజు రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజోనేట్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.